Hey guys, so this vlog is all about my travel. So guys, this is the complete view point. అక్కడ వచ్చేసి వాటర్ ఫాల్స్ ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే కంప్లీట్ చాలా డీప్ హైట్ ఉంది. ఐ డోంట్ నో ఇది ఎన్ని ఫీట్ డౌన్ ఉందో నాకు తెలీదు, కానీ ఇట్స్ వెరీ నైస్. సో గైజ్ ఇప్పుడైతే మేము హోమ్ స్టేలో ఉన్నాము. హోమ్ స్టే నుంచి ఇప్పుడే మార్నింగ్ అయింది. వీఆర్ జస్ట్ గోయింగ్ ఫర్ అ వాక్. నైట్ నేను షూట్ చేయలేకపోయాను బికాజ్ ఐ వాజ్ సో స్కేర్డ్. నేను ఈ ప్లేస్కి రావడానికి ఫస్ట్ ఇష్టపడలేదు, ఎందుకంటే మొత్తం జంగుల్ లాగా అయిపోయింది. రోడ్ వాజ్ వెరీ స్మాల్. ఒకటే కార్ వెళ్ళడానికి దారి ఉందన్నమాట. చుట్టుపక్కల ఏ హోటల్స్ లేదు, ఒక్క ప్లేస్ కూడా లేదు. అబ్బా, మంచి ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తే బాగుంటుంది ఇక్కడ. సో దిస్ ఇస్ అవర్ గేట్. సడన్ గా అక్కడ నుంచి పులి వస్తే ఏంటి మన పరిస్థితి? లెఫ్ట్ లెఫ్ట్ టేక్ లెఫ్ట్. టైగర్ వస్తుంది అక్కడ నుంచి. अच्छा, ये कॉफी बीन्स है गाइस. दिस इज द कॉफी बीन्स अनమాట. कॉफी बीन प्लांट. నాకు దేవుడి లాగా ఈ ఫ్యామిలీ వచ్చింది. సే హాయ్ టు మై ఫ్రెండ్స్. సే హాయ్. మేము హోమ్ స్టేలో నేను ఎప్పుడూ స్టే చేయలేదు. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం అన్నమాట. ఇట్ వాజ్ అన్ అన్ప్లాన్డ్ ట్రిప్ టు చిక్మంగళూరు. సో మేము హోటల్స్ కూడా ఏం బుక్ చేసుకోలేదు. ఫస్ట్ అయితే లొకేషన్ చూద్దాము, లొకేషన్ చూసిన తర్వాత అక్కడ చూసి ఏది బాగుంటే అది బుక్ చేసుకుందాం అనుకున్నాము. దెన్ ఐఎమ్ సో స్కేర్డ్ ఆఫ్ హైట్స్ అంటే నాకు పిచ్చి భయము, ఫోబియా అనమాట. దట్ రోడ్ ఇంత చిన్నగా ఉంది. రోడ్ చూపి, దిస్ ఈజ్ రోడ్ అంతే. అండ్ హైట్ ఇంత పెద్దది, నాకు లిటరల్లీ భయం వేసింది. సో ఇక్కడ నుంచి ఒక కార్ మాత్రమే పోతుంది, ఇంకో కార్ రావాలంటే భయము. అండ్ రైట్ సైడ్ లో ఏమీ లేదు. ఐ వాజ్ ఫ్రీకింగ్ స్కేర్డ్. సో దెన్ ఏమైంది, మేము కొంచెం చీకటి అయిపోయింది. వచ్చిన తర్వాత అక్కడ ఎవ్వరు లేరు హోమ్ స్టేలో, ఓన్లీ మేము ఇద్దరమే. చుట్టూ మొత్తం అడవిలాగా ఉంది. హోమ్ స్టే ఓనర్ ఏమన్నాడంటే, మేడం మీరు వచ్చాక ఇంకొక ఫ్యామిలీ వస్తుంది, నిజంగా వస్తుంది అంటే నేను నమ్మను, వాళ్ళకి ఇప్పుడే కాల్ చేయని చెప్పాను. ఇప్పుడే కాల్ చేయంటే నాకు బుకింగ్ అది కూడా చూపించాడు అనమాట. బుకింగ్ చూపించిన తర్వాత వాళ్ళు అడ్వాన్స్ పే చేశారు, మ్యామ్ ఖచ్చితంగా వస్తారు అంటే. నేను నమ్మలేదు. 2 kids కూడా ఉన్నారు వాళ్ళకి, కంప్లీట్ ఫ్యామిలీ వస్తుంది అంటే మీరు ఇప్పుడే చేయండి అన్నాను. నో సిగ్నల్. ఇంకా నాకు చాలా భయం వేసింది. దెన్ లేటర్ 1.5 hours నేను చాలా టార్చర్ పెట్టాను. ఆయన టార్చర్ పెట్టిన తర్వాత ఆఫ్టర్ 1.5 hours వీళ్ళు వచ్చారు ఎంట్రీ. వీళ్ళ కారు కిడ్స్ ని చూసిన తర్వాత థ్యాంక్ గాడ్ ప్రశాంతంగా ఉండి కొంచెం ప్రశాంతంగా తిన్నాం అనమాట. అండ్ యునో వచ్చిన తర్వాత వీళ్ళు అన్నారు వి సా ఫాక్స్. చాలా సింపుల్ గా వి సా ఫాక్స్ అన్నారు. ఇంకా భయం వేసింది నాకు. నైట్ లిటరలీ 2 o'clock పడుకున్నాను నేను సౌండ్స్ కి. సో ఇదంతా కూడా కాఫీ ప్లాంట్స్ అన్నమాట. సో దీంట్లోనే మనకి బీన్స్ వస్తాయి. బీన్స్ కంప్లీట్ గా పీల్ చేస్తారనమాట. సో గైస్, నేను ఇప్పుడే ఈ 2 ప్లక్ చేశాను. దీస్ ఆర్ కాఫీ బీన్స్ అనమాట. సో ఇది మనం దీంట్లో 4 layers ఉంటుంది. ఇందులో మనకి జూమ్ చేయి. వావ్, లుక్ ఎట్ దీస్ కాఫీ బీన్స్, నైస్. ఓకే, ఇది ఇలా ఉంటుంది దీని లేయర్. ఇది వచ్చేసి బీన్. ఇందులో ఇంకా తీద్దాము. దీంట్లో టోటల్ 4 layers ఉంటుంది. ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ దిస్. యా, సో యూ కెన్ సీ దీస్ ఆర్ కాఫీ బీన్స్. అండ్ దీంట్లో ఇంకొక లేయర్ ఉంది, ఇది కూడా మనం తీద్దాం. నైస్. వీఆర్ ప్లానింగ్ టు గో టు కాఫీ ఎస్టేట్. అక్కడ మీకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది, కాఫీ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను.
ఓకే గైస్, సో నిన్న అన్ఫార్చునేట్లీ అంటే మేము అనుకోకుండా అన్ప్లాన్డ్ ట్రిప్ అనమాట టు చిక్మంగళూర్. సో మేము ఇక్కడ హోమ్ స్టేలో చేయడం జరిగింది. ఇట్ వాజ్ అ వెరీ 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 గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి ఖచ్చితంగా రావచ్చు. హోమ్ స్టేస్ ఆర్ రియలీ గుడ్. అండ్ ఇప్పుడు మేము నెక్స్ట్ ఏ డెస్టినేషన్కి వెళ్తున్నాము అన్నది మాకు కూడా తెలీదు. సో ఆన్ ది వే మాకు ఎక్కడ నచ్చితే అక్కడ ఉండాలనుకుంటున్నాము. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే guys. See you in the next place. Bye bye. 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 టెన్షన్ గా ఉంది నాకు. అక్కడ ఒక 1 night స్టే చేసి అక్కడ నుంచి నౌ వీఆర్ గోయింగ్ టు చిక్మంగళూరు 3-week resort. So this is Arabica restaurant. So we came here for lunch. Look at the view, it's beautiful. Thank you. Okay guys, ఇప్పుడే లంచ్ అయిపోయింది. నౌ ద టైమ్ ఈస్ 4 o'clock. 4 PM వీఆర్ గోయింగ్ టు కాఫీ వాక్ అనమాట. సో మనకి కార్ వచ్చింది ఆల్రెడీ తీసుకెళ్ళడానికి. సో లెట్స్ గో. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు కాఫీ వాక్. आई एम एक्साइटेड टू सी. भैया अभी हम लोग यही कार में जाएंगे या दूसरा? अच्छा ये वॉक है, वाओ. ओके चलो यहाँ से चलते क्या? ओके चलो. कौन कौन आ रहा है अभी हमारे साथ? कोई है? ओके. సో ఎక్స్క్లూజివ్ మేమిద్దరమే వెళ్తున్నాం ఇప్పుడు. ఇట్స్ అ వాక్. ఓకే. That's the reason it is. Okay. So my name is Karthik. So I'll be a guide. So this walk will be around 45 minutes with the explanation regarding the coffee plantations. So if you have any doubts regarding the coffee, please let me know. I'll just clarify you. Are you a coffee lover? Yeah, I'm born and grown in coffee itself. Oh. I'm from Coorg. Okay. Yeah. Okay. So आप Have you- डेली कॉफी पीते हो या टी पीते हो, चाय पीते हो? Coffee? कॉफी. Yeah. Coffee with jaggery. कॉफी विद जैगरी. ओके, आई एम एक्साइटेड. तो अभी मुझे वहाँ पे लेके जा रहे हो, ठीक है? तो मुझे कॉफी चाहिए अभी वहाँ पे. Definitely. You Can I have a coffee there? You can have a coffee over there. I'm but excited It's for a the place where walk. you can have a coffee. Okay. I'm really excited, guys. Okay. So these are the coffee plantation over here. You have Okay. seen a coffee plantation which is planted in a slope. Because water should be flowed down, it comes from the top. That's the reason the coffee plantations are planted in a slope. You see a lot of trees into the coffee plantation because coffee in the shade around 70%. Okay. That's the reason you find a lot of trees into the coffee plantation. Okay. So especially you'll see a silver oak tree. These are the silver oak trees. Yeah. Which help for the shading purpose for the coffee. So before we know about the coffee, do you know how does the coffee came to India? No. Please explain. The person he was Baba Budan, who was a traveler, Okay. who was from Mecca. Okay. So he went to Ethiopia. From there he smuggled 7 sets of coffee and directly came to India. The first plantation is planted in Chikmagalur, Oh, which is called as Baba Budangiri. Baba So- Budangiri. Yeah. Okay. They also called as Datta Pita too.
So you find two Datta? Datta Pita. Datta Pita Yeah. 2. Okay. Datta Pita. Okay. So कितना किलोमीटर है यहाँ से? हाँ, So this will be around 1 kilometer. 1 किलोमीटर. Yes. Yay! Calories burn చేయొచ్చు. Calories burn చేయొచ్చు 1 kilometer. Okay. हाँ, ready. हाँ. Yeah, we'll be going on this way. It's a normal walk it is, so we'll be explaining each and everything. Okay. So is there any museum, coffee museum? No, not in our resort actually. So if you want to plan for the museum, you can plan in Chikmagalur town. Okay. You can see a museum. It's a coffee museum. Is. Okay. I want to go to the manufacturing industry, the coffee manufacturing. Ma'am, there are a lot of private properties, so if you get a permission, you can plan for it. Okay. So this is called as Duranta, Golden Duranta. Which They use one? This way. This They- plant? Yeah, this plant. They use for the fencing purpose. Yes, yes, yes. I know this plant. Okay. You may know this flower, right? The straight one over there. Which flower is that? The straight one. Red one, no? Yeah. Yeah, I've seen that, but I Hibiscus. Hibiscus. Two flowers. Hibiscus name మర్చిపోయా. Yeah. చిన్నప్పుడు Called as చదువుకున్నా. crotons. Used for the gardening purpose. Okay. You can off a bit for a while, so you can enjoy the. Come guys. గైజ్ మేము ఇప్పుడు వెళ్ళేది కాఫీ వాక్ అనమాట. అంటే మనకి కాఫీ ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది ఏంటి కంప్లీట్ చూడ్డానికి వచ్చాము. సో ఇది మనకి 3 week రిసార్ట్లోనే వాక్ ఉందన్నమాట. ఇట్స్ అ కాఫీ వాక్. సో లుక్ ఎట్ దీస్ ప్లాంట్స్. దీస్ ఆర్ సిల్వర్ ఓక్స్, రైట్? No, this is the. ద బ్యాక్ వన్, वो वाला, द सिल्वर कलर. Look, not on this place. That is Goa. This is very simple. You can say this. Which plant Guess is it. this? Tree it is. Tree, okay. Sorry. Yeah, it's fine. Which tree? It's just the education regarding the coffee plants. Acha, So acha. how it came, how you can, or which are the 2 varieties of coffee you find. Got to know it's four layers, something like that. We stayed in some homestay. Okay. 4 layers. Seven layers in Parchment. There's a cat called a civet. What the cat does, it sits in the coffee plant, selects the best shaped coffee bean and start eating it. After that, the coffee bean can't be digested. Okay. So it goes to the excreta. From the excreta, the coffee bean is collected and they're still making a coffee. Yeah, it's the most expensive coffee and the tastiest coffee. A cup of coffee will be costing you 2,000 rupees for a cup of coffee. And for a kg, it starts from 8,000 to 25,000 rupees Per kg. per kg. 8,000 to 25,000. 25,000. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది వ్యూ. గైస్ ఇప్పుడు మనం వెళ్ళేది కాఫీ షాప్కి. దిస్ ఇస్ అ వ్యాలీ వ్యూ కాఫీ షాప్. దిస్ ఇస్ ది ఎంట్రీ. Oh my god, look at this. Look at this view. Look at this view. Oh my god. చాలా చాలా బాగుంది. We really had a great time in this resort, guys. ఎంత బ్యూటిఫుల్గా వ్యూ ఉందంటే చాలా చాలా బాగుంది. ఇఫ్ లైక్ ఎనీవన్ కెన్ ప్లాన్ ఈ సీజన్లో రావాలనుకుంటే దే కెన్ హ్యాపీలీ కమ్ హియర్ అండ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్టే. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో మీరు కూడా ప్లాన్ చేసి ఈ రెసార్ట్కి రండి, మీకు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు మీరు.
Guys, it's freaking cold. Okay, we are going to bonfire now. చాలా చల్లగా ఉంది. ఇట్స్ అన్ప్లాన్డ్ ట్రిప్ యాక్చువల్లీ మాకు. సో అందుకని మేము బట్టలు తీసుకురాలేదు. అన్నీ కూడా జిమ్ వేర్స్ ఎక్కువ ఉన్నాయి. సో స్వెటర్స్ కూడా తీసుకురాలేదు, జాకెట్స్ తీసుకురాలేదు. సో చాలా చల్లగా ఉంది. సో ఇప్పుడైతే బాన్ఫైర్ దగ్గరికి వెళ్తున్నాము. సో లెట్స్ గో దేర్. సో ఇది మా బాన్ఫైర్ ప్లేస్ అన్నమాట. కమ్. Wow. Good morning, guys. Wow. Just Hello, let's brush our teeth. సో ఇప్పుడే మేము లాబీ దగ్గరకు వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. రూమ్ నుంచి లాబీ దగ్గరకు వచ్చాము. చలో. మీకు ఇప్పుడు ఒక అమేజింగ్ లుక్ చూపిస్తాను. ఇప్పుడు మీకు బ్యూటీ చూపిస్తాను. ఇది కదా బ్యూటీ అంటే. మార్నింగ్ కాకపోతే ఇప్పుడు కోవిడ్ వల్ల రూమ్స్ అన్నీ క్లోజ్ చేశారు. అందుకని వీఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. బట్ అట్లీస్ట్ వీ కెన్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ. No disturbance, no pollution, nothing. It's just mind blowing. ఒక్క పులాన కనిపిస్తుంది మనం చూస్తున్నా. I want sunlight. So many days.
వీఆర్ ఈటింగ్ బిర్యానీ. ఎంత బాగుందంటే టేస్ట్, చికెన్ కానీ, రైస్, ద ఫ్లేవర్స్, ద మసాలా ఫ్లేవర్స్, ఇట్స్ జస్ట్ ఈరోజు నేను మీకు మా రూమ్ టూర్ చూపించబోతున్నాను. మేము చిక్మంగళూరులో దిస్ బ్యూటిఫుల్ రిసార్ట్ త్రివిక్ రిసార్ట్లో స్టే చేసాము. సో వెళ్ళే ముందు, అంటే ఇప్పుడు మేము చెక్అవుట్ చేస్తున్నాము, సో వెళ్ళే ముందు మా రూమ్ టూర్ మీకు చూపిస్తాను. కమ్. Yes, this is a garden suite room. This is a mini hall and this is mini hall and ikkada manchiga ee view kanipistundi. Chustunnaru kada, so chustunnaru kada enta beautiful ga undo. This is hall and ee room vachesi garden suite room annamata. So this is bedroom. ఎంత రిలాక్సింగ్గా ఉందంటే, అంటే ఎస్డిఎం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా రిలాక్సింగ్ ఫీల్ కలిగింది అనమాట. బాగా తిన్నాము. సో ఎస్, అండ్ ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పడానికి, అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి మంచి వ్యూ ఉంటుంది. సో మనకి 2 sides చాలా మంచి వ్యూ ఉంది. బాల్కనీ, ఓకే, ఇది కదా బ్యూటీ అంటే. దిస్ ఇస్ అ బాల్కనీ వ్యూ. అన్నీ కూడా ఇక్కడ అంతా కాఫీ బీన్ ప్లాంట్స్ ఉన్నాయి. టీజ్ ఉంది చూడండి. బాల్కనీ నుంచి కూడా మనం చూడొచ్చు, మొత్తం కాఫీ ప్లాంట్సే. అండ్ వచ్చేసి మన క్లాసెట్ రూమ్. ఇక్కడ మన లగేజ్ పెట్టుకోవడానికి అండ్ లాకర్ ఇచ్చారు. ఒక బిగ్ మిర్రర్. ఐ లవ్ దిస్ మిర్రర్. యా, అండ్ యా, ఐరన్ బాక్స్ ఇచ్చాడు ఇక్కడ. సో వెయింగ్ మెషిన్ టు చెక్ యువర్ వెయిట్, హెయిర్ డ్రైయర్ అన్నీ ఇచ్చారు. అండ్ ఇంకా ఒక మస్త్ బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను. అంటే ఈ రూమ్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి వ్యూలో మనకు గ్రీనరీయే కనిపిస్తుంది. అండ్ వాష్రూమ్, బాత్రూమ్లో వచ్చేసి మనకి జకూజీ, షవర్ బాగుంది. నాకు అన్నిటికంటే బెస్ట్ నచ్చింది ఏంటంటే దిస్ వన్. ఇక్కడ కూడా ఫుల్ ఆఫ్ గ్రీనరీ. సో ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ ప్లేస్. నాకు చాలా నచ్చింది. సో ఎటు చూసినా, ఏ కార్నర్ లో చూసినా కూడా ఫుల్ ఆఫ్ గ్రీనరీ అన్నమాట. అది ఈ ప్లేస్ ఒక స్పెషాలిటీ. సో నేను చాలా ఎంజాయ్ చేసాము. అండ్ బాధగా కూడా ఉంది ఈ ప్లేస్ వదిలి వెళ్తున్నందుకు. సో యా, బ్యూటిఫుల్ నేచర్ ఇక్కడైతే చాలా బాగుంది. ఎస్, సో ఇదండి మా రూమ్ టూర్ ఇన్ చిక్మంగళూరు త్రివిక్ రిసార్ట్ లో. సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అవర్ నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడ అన్నది ఇంకో వీడియోలో చూపిస్తాను. అది సర్ప్రైజ్. బాయ్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యూ కెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సో ఆబ్వియస్లీ గర్ల్స్ ఆర్ సో అబ్సెస్డ్ విత్ మేకప్, స్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మేకప్ తప్పదు కాబట్టి. ఫ్రంట్ ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్. చాలా సింపుల్